వారిద్దరూ ప్రజాప్రతినిధులు. ఒకరు నిత్యం ప్రజల్లోనే ఉంటారు, మరొకరు అధికార దర్పం ప్రదర్శిస్తారు. ఒకరు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపిస్తారు, మరొకరు ప్రజలకు అందుబాటులో ఉండరు. ప్రజా సేవ చేసే ఎమ్మెల్యేపై అధికార దర్పం ప్రదర్శించే ఎమ్మెల్యే మీడియా సాక్షిగా చిందులు తొక్కడం విశాఖలో తీవ్ర దుమారం రేపుతుంది. పైగా ఇద్దరు కూటమి పార్టీ ఎమ్మెల్యేలు కావడం కొసమెరుపు. భీమిలి నియోజకవర్గం ఫిలిం క్లబ్ స్థల కేటాయింపు విషయంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు మీద నోరు పారేసుకోవడం సర్వత్ర విమర్శలకు తావిస్తుంది. ఫిలిం క్లబ్ కి సంబంధించిన తన సంతకం లేకుండా ఫైల్ పట్టుకొని జిల్లా కలెక్టర్ ని ఎలా కలుస్తారని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ అవిశ్వాస తీర్మానంపై జీవీఎంసీలో కూటమి కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అనంతరం జీవీఎంసీ గేట్ సమీపంలో కారు ఎక్కిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెళ్తూ ఉండగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తారసపడ్డారు. వెంటనే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. గత ప్రభుత్వం భీమిలి పరిధిలో ఫిలిం క్లబ్ నిమిత్తం 5 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే ఈ కేటాయింపు ప్రక్రియ 33 ఏళ్ల లీజుకు ఒప్పందం జరగాల్సి ఉంది. తన సంతకం లేకుండా ఫైల్ జిల్లా కలెక్టర్ కు ఎలా ఇస్తారని, పనులు ఎలా జరుగుతాయో చూస్తానని గంటా ఆయనపై మండిపడ్డారు. గంటా శ్రీనివాసరావు ప్రతి ఎన్నికకు నియోజకవర్గం మారుస్తారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు ఏమాత్రం అందుబాటులో లేరని అపప్రద మూటగట్టుకున్నారు. ఒక దశలో వైసీపీలోకి వెళ్లేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నా గతంలో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల్లో కూడా ఉన్నారు. కాగా విష్ణుకుమార్ రాజు ప్రభుత్వ స్థలాలు తీసుకుని పేదలకు వైద్యం చేయని ఆసుపత్రుల మీద పోరాటం చేసిన చరిత్ర ఉంది. కానీ గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష కంపెనీ ప్రభుత్వ జిల్లా కేంద్ర గ్రంథాలయం నిర్మాణం కాంట్రాక్ట్ తీసుకున్నా సరే పనులు చేయని వైనం విశాఖ ప్రజలు మర్చిపోరు. వీరిద్దరి వ్యవహారం చూసిన ప్రజలకు విష్ణుకుమార్ రాజు మీద సానుభూతి వెల్లువలా వస్తుందనే చెప్పాలి. జీవీఎంసీ పాలక మండలిలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కూటమి పార్టీలు కైవసం చేసుకుంటున్న తరుణంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదం జరగడం విశాఖలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.